వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. జిల్లాల వారి రిజర్వేషన్ల జాబితా పంచాయతీరాజ్ కమిషన్కు చేరింది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల జాబితా చేరనుంది. ఇప్పటికే 50% రిజర్వేషన్లకు మించకుండా జీవో నెంబర్ 46ను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది అధికార యంత్రాంగం. 3 దశలు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రేపటి కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికల తేదీలు ఖరారు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,12,474 పోలింగ్ స్టేషన్లు, 152 పోలింగ్ ప్రాంతాలను గుర్తించారు. 12,733 గ్రామ పంచాయతీలకు 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల వివరాలు సమర్పించింది తెలంగాణ సర్కార్. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఈసీకి తెలిపింది ప్రభుత్వం. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల గెజిట్లు ఎస్ఈసీకి సమర్పించింది. రేపు హైకోర్టులో విచారణ తర్వాత షెడ్యూల్ ప్రకటించే యోచనలో ఎస్ఈసీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల పరిశీలకులతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎస్ఈసీ. రాణి కుముదిని పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఎస్ఈసీ ఆదేశించారు.